వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ టు వినాయక చవితి స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. హ్యాపీ వినాయక చవితి పల్లవి. థ్యాంక్ యూ లాస్యా, సేమ్ టు యూ. సో చక్కగా అలంకరించుకున్నాము మన సెట్ ని కూడా, అండ్ పూజ కూడా చేసేసాము. సో స్పెషల్ అయితే ఉండాల్సిందే కంపల్సరీ. సో ఏం స్పెషల్ చేస్తున్నాం? సో పండగ అనగానే ముందుగా మనం స్వీట్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తాం కాబట్టి ఈ రోజు కూడా స్వీట్ రెసిపీయే. సో ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పులో ఉండలు. ఓకే, సో యూజువల్గా వినాయకుడు అనగానే ఉండరాలు చాలా ఇష్టం అనమాట. సో ఆ కైండ్లోనే చేస్తున్నాం. సో మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తావా? యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా పుట్నాలు అండ్ వేరుశనగలు. సో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నావు. పుట్నాలతో పాటు పల్లీలు తీసుకొచ్చావు, వేయించి తీసుకొచ్చావు, అండ్ మినప్పప్పు, నువ్వులు. కాంబో మాత్రం చాలా బాగుంది. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా మనము మినప్పప్పుని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టాలి. ఓకే, మినప్పప్పు. ఓకే, సో రోస్ట్ అయిపోయాయి కదా, దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. అలాగే నువ్వులు కూడా వేయించుకుందాం ఒకసారి డ్రై రోస్ట్. సో వేయించి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత బెల్లం పాకంలో ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్. సో వినాయక చవితి అనగానే ఉండ్రాళ్ళ పాయసము, ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట వినాయకుడికి. సో చేసుకుంటుంటాం. సో ఇది ఎంత స్పెషల్? సో అదేంటంటే కొంచెం మనం పిండితో చేసుకుంటాము. పిండి అందరికీ కూడా పడదు, చాలా మందికి గ్లూటెన్ ఎలర్జీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దాంతో పోలిస్తే పప్పులో మనకు న్యూట్రిషన్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎప్పుడైనా సరే మనం ప్రతిదాన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నట్టు పండగ రోజు కూడా రీప్లేస్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఇవి కూడా కొద్దిగా రోస్ట్ అయిపోయాయి. సో సైడ్కి తీసేసుకుందాం. సో చక్కగా నువ్వులు కూడా వేయించుకున్నాం. నెక్స్ట్ మనం బెల్లం పాకం పట్టేసేయాలి. ముందుగా బెల్లం, కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తాం. సో యూజువల్గా పండుగలు అంటేనే అసలు డైట్ ఏమి ఉండదు, మంచిగా పిండి వంటలు తినాలి ఒక్కరోజు అనుకుంటాం. బట్ ఆ ఒక్కరోజు అయినా సరే మనకు కార్బ్స్ రావాల్సినవి, ఫ్యాట్స్ రావాల్సినవి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో కొద్దిగా ఇలా కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేవి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అవును, సరిపోతుంది. కొందరికి ఏంటి అంటే వన్ డే కూడా కొంచెం రియాక్షన్ చాలా పెద్దగా కనిపిస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత కష్టపడతారో వెయిట్ గెయిన్ అట్లా ఈజీగా అయిపోతారు అనమాట. సో వాళ్ళకి ఇది కొంచెం స్పెషల్ రెసిపీ అని చెప్పచ్చు. డెఫినెట్లీ. సో ఇదైతే కొంచెం పాకం లాగా అయితేనే బాగుంటుంది యాక్చువల్లీ. సో యూజువల్గా ఏంటంటే చక్కెరతో మనం బెల్లంని చాలా రెసిపీస్లో రీప్లేస్ చేస్తూ ఉంటాము. సో బెల్లం కూడా తరచుగా యూజ్ చేయొచ్చా? డయాబెటిక్ పేషెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు.
సో షుగర్ వాల్యూస్ ఎవరికైతే ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు బెల్లం అంతగా యూస్ చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి వాళ్ళు న్యాచురల్గా ఏదైనా ఫ్రూట్స్ని యూస్ చేయడం, అంటే లైక్ ఇలా పాకంతో కట్టే స్వీట్స్ కాకుండా నార్మల్లీ సేమియా కీర్ అలాంటి దాంట్లో షుగర్ బెల్లం అదేది కాకుండా ఎక్కువగా స్వీట్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్, సో అది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి సో అలాంటిది ఏదైనా యాడ్ చేసుకుంటే బెటర్. ఇదైతే కొంచెం పర్ఫెక్ట్గా పాకం అయింది మనకు. ఓకే, సో నెక్స్ట్ అందులో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేద్దాం ఫస్ట్. ఆ తర్వాత పప్పులు కూడా అన్ని మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుందాం. ముందుగా పల్లీలు ఆల్రెడీ రోస్ట్ చేసినవే, ఆ తర్వాత పుట్నాలు, తర్వాత నువ్వులు, అలాగే మినపప్పు కూడా వేసుకుంటాం. సో ఇంకేమైనా యాడ్ చేయాలా? అంతేనా? ఆల్మోస్ట్ అంతే, మనం ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఇవే యాడ్ చేస్తున్నాము. ఓకే పల్లవి, సో చక్కగా చల్లార్చుకున్నాము, ఇంకా ఉండలు చేసుకుందామా? ఉండలు చేసేసుకుందాం. ముందుగా నెయ్యి రాసుకుందాం. స్పెషల్గా ఉండరాళ్ళు మనము బియ్య పిండితో అలా చేసుకుంటూ ఉంటాము. అది కూడా ఒకసారి అంటే కార్బోహైడ్రేట్స్ కాబట్టి దానికి టోటల్ రీప్లేస్మెంట్గా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటున్నాం. అవును, చాలా త్వరగా కూడా అయిపోతుంది, అంత ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు యాక్చువల్లీ. సో మొత్తం చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, ఉండలు చుట్టడానికి రాదు. చక్కగా వినాయక చవితి రోజు ఒక కొత్త రెసిపీ, డిఫరెంట్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ. ఓకే లాస్య, పప్పుల ఉండలు రెడీ అయిపోయాయి. పప్పుల ఉండలు రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పప్పుల ఉండలకు కావాల్సిన పదార్థాలు: వేయించిన పల్లీలు 1 కప్పు, పుట్నాల పప్పులు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పప్పుల ఉండలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో మినప్పప్పు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. నువ్వులు వేయించుకోవాలి. ఆ తర్వాత పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం పట్టాలి. దీనిలో వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు, వేయించిన నువ్వులు, మినపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లా చుట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పప్పుల ఉండలు రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెడదాం. ఓకేనా పల్లవి? ఓకే. ఓకే, సో నైవేద్యం అయితే పెట్టాము. సో నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హల్వా బొబ్బట్లు. ఓకే, ఇవాళ అన్ని స్వీట్స్ అనమాట. సూపర్. సో అస్సలు లేట్ చేయకూడదు స్వీట్ అంటే. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇవాళ అసలు మొత్తం స్వీట్ స్పెషల్ అనమాట. ఖచ్చితంగా ఉండాల్సిందే, వినాయకుడికి అంటే చాలా ఇష్టం ఫుడ్ కూడా. సో మనకు కూడా అంతే ఇష్టం స్వీట్స్. సో పర్ఫెక్ట్. సో హల్వా బొబ్బట్లు చేయడానికి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చేసా. స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ముందుగా మనం హల్వా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే,
ఫస్ట్ కొంచెం నెయ్యి, ఓకే, ఆ తర్వాత బాదం పేస్ట్, ఇంకొక స్పూన్, కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే కొంచెం బ్రౌన్ షుగర్ కూడా. ఇందులోనే కొన్ని పాలు కూడా మిక్స్ చేద్దాం. ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. సో యూజువల్గా బొబ్బట్లో మనం పూర్ణం తయారు చేసుకుంటూ ఉంటాం కాబట్టి దాని ప్లేస్లో హల్వా లాగా రీప్లేస్ చేస్తున్నాం. అవును, పర్ఫెక్ట్. మనం ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. ఇంకొక మిక్సింగ్ బౌల్, కొంచెం గోధుమ పిండి, ఇందులో కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ కూడా, ఇందులో కొంచెం గీ కూడా వేసుకుంటాము. ఓకే, సో సరిపోయిందా? కొద్దిగా వాటర్ సరిపోయింది. లాస్ట్కి ఒక 1 టీ స్పూన్ మిల్క్ వేసి కలిపేసుకుంటే అది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఓకే, సో ఇదొకటే కొంచెం టైం టేకింగ్ అనమాట. ఏదైనా బొబ్బట్లు అంటేనే యూజువల్గా మనం మార్నింగ్ నుంచి ఇంట్లో ఉంటారు, లైక్ వంటగదిలోనే ఉంటారు చాలా వరకు పూజలు అయిన తర్వాత. ఓకే, పిండి కూడా రెడీ అయిపోయింది. ముందుగా స్టఫ్ పెట్టేసుకుందాం. ఓకే, సో నేను ప్యాన్ కొద్దిగా హీట్ చేస్తాను. ఓకే, సో కొంచెం గీతోని ఓకే, సో పర్ఫెక్ట్గా రెండు వైపులా కాల్చుకున్నాము. ఇంకా సర్వ్ చేసుకున్నాము. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే లాస్య, హల్వా బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన హల్వా బొబ్బట్టు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. హల్వా బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు: బాదం పేస్ట్ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, పాలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు. హల్వా బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి బాదం పేస్ట్, యాలకుల పొడి, బ్రౌన్ షుగర్, కొద్దిగా పాలు పోసి వేయించాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, నెయ్యి, పాలు వేసి
తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో హల్వా మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ హల్వా బొబ్బట్లు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకేనా పల్లవి? ఓకే. టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. సో ఫస్ట్ ఉండలు టేస్ట్ చేద్దాం. సో మనకు అంటే కొంతమందికి ఆ చక్కెర టేస్ట్ ఇష్టం ఉండదు, బెల్లం టేస్ట్ ఎక్కువ ఇష్టం అన్నమాట. సో పాకం చక్కగా కుదిరింది. అండ్ ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామో పల్లీలు, నువ్వులు అండ్ ఎస్పెషల్లీ పౌడర్ చేసి మినపప్పును వేస్తాం కదా, అది ఎన్నిటికంటే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది. సూపర్గా ఉంది. సో అది చాలా క్రంచిగా తగులుతుంది అది కూడా. అండ్ అన్ని పప్పులు వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. ఓకే. సో నెక్స్ట్ హల్వా బొబ్బట్టు టేస్ట్ చేసేద్దాం. ఓకే. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ బాదం ఫ్లేవర్ అందరికీ ఇష్టం అన్నమాట. సో మనం పేస్ట్ చేసి అండ్ చక్కగా బ్రౌన్ షుగర్ వేసి ఎక్కువ స్వీట్ లేకుండా నెయ్యితో చేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంది, చాలా బాగుంది. సో బొబ్బట్లు అంటే ఎవరికైతే ఇష్టమో మోస్ట్లీ తినరు, చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి. బట్ ఇది చాలా సెటిల్డ్గా ఉంది, ఎక్కువగా స్వీట్ లేదు కాబట్టి హ్యాపీగా అందరూ తినేస్తారు. వావ్. సో పండుగ రోజు చాలా చక్కటి రెసిపీస్ అండ్ టేస్ట్ వైజ్ బాగున్నాయి. అండ్ హెల్త్ వైజ్ ఎలా ఉన్నాయో నువ్వే చెప్పాలి. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పప్పుల ఉండలు. సో అన్ని పప్పులలో కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పల్లీలలో ప్రోటీన్తో పాటు మనకు ఐరన్ వాల్యూ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే బాడీలో మంచి ఫ్యాట్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎవరైతే చాలా లీన్ పర్సనాలిటీ ఉంటుందో వాళ్ళు పల్లీలు తీసుకోవడం వల్ల బాడీలో హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ పుట్నాల పప్పులో కూడా ప్రోటీన్తో పాటు బోన్స్ని చక్కగా స్ట్రెంత్ చేస్తుంది. అండ్ వైటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. మినపప్పులో కూడా వైటమిన్స్తో పాటు మంచి మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మైక్రో న్యూట్రియన్స్ అంటే లైక్ జింక్ కానీ కాపర్ కానీ ఏదైతే తక్కువ మోతాదులో మన బాడీకి కావాలో అవన్నీ కూడా మినపప్పు చక్కగా అందిస్తుంది. అండ్ బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు బెల్లంని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హల్వా బొబ్బట్లు. హల్వా బొబ్బట్లో మనము బాదం పేస్ట్ ఏదైతే ఇంక్లూడ్ చేసామో అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీలో మంచి కొలెస్ట్రాల్స్ని పెంచడమే కాకుండా మెమరీ పవర్ని కూడా పెంచుతుంది, కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఐక్యూ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎవరికైతే వర్క్ చేసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు బాదం ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇది చాలా అవసరం. అండ్ గోధుమ పిండిలో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కాబట్టి బాడీకి మంచి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. అలాగే పాలల్లో కూడా కాల్షియం అండ్ అలాగే వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. బోన్స్కి సంబంధించిన ఇష్యూ ఉన్న వాళ్ళు పాలు వాళ్ళ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో పండుగ రోజు ఇంత మంచి హెల్దీ లైఫ్ స్టైల్ విత్ హెల్దీ ఫుడ్ అంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.